సాంబార్ ఈ విధంగా తెరలేటప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందామండి. కారం మంటగల కారం అయితే ఒక స్పూన్ చాలు, మంట తక్కువ అయితే 2 స్పూన్లు వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. సాంబార్ని ఈ విధంగా 7-8 మినిట్స్ బాగా మరగబెట్టాలండి. 6, 8, 7 నిమిషాలు అట్లాగా బాగా మరగబెట్టాలి సాంబార్ని. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ వస్తాయి, సాంబార్ బాగా రుచిగా ఉంటాయి. రెడీ అండి, ఎంతో టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిందండి. రైస్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటాయండి ఈ సాంబారు. అన్ని విధాలుగా ఎంతో టేస్టీ సాంబార్ అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.